హరిహర వీరమల్లు రిలీజ్ తర్వాత సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం, నిధి అగర్వాల్ ఇతర సినిమా యూనిట్ హాజరయ్యారు. గురువారం రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగుందని చెబుతున్న ప్రేక్షకులు సెకండ్ హాఫ్ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సక్సెస్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు సినిమాపై ఉన్న నెగిటివిటీపై పవన్ చేసిన ఫస్ట్ కామెంట్స్ ఊహించని విధంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో కొందరు హరిహర వీరమల్లు సినిమాని బైకాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. వైసీపీ ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకి ట్రోలింగ్ ఎదురైంది. దీనిపై పవన్ స్పందిస్తూ, మీరు బైకాట్ అని బెదిరిస్తే బెదిరిపోను. నెల్లూరు వీధుల్లో మొదలైన నా ప్రయాణం ఇప్పుడు డిప్యూటీ సీఎం వరకు చేరుకుంది. మీరు బెదిరిస్తే బెదిరిపోతానా? బైకాట్ చేస్తే చేసుకోండి. దెబ్బలు తినే ఈ స్థాయికొచ్చాను. మీరు బైకాట్ చేసినంత మాత్రాన ఏం తేడా ఉండదని పవన్ తెలిపారు. ఫ్యాన్సే నాకు బలం. మనం బలంగా ఉన్నాం కాబట్టే మనకు వ్యతిరేకంగా నెగిటివిటీ ఉంది. ఒక సినిమాను చూసి ఇంతలా భయపడిపోతున్నారంటే మన స్థాయి ఏంటో అర్థమవుతుందని పవన్ అన్నారు. అయితే హరిహర వీరమల్లు సినిమాలో చెప్పాలనుకున్న విషయం టార్గెట్ రీచ్ అయింది. ఔరంగజేబ్ డార్క్ సైడ్ ని చూపించాలనుకున్నాం. అది బాగా రీచ్ అయింది. ఆ విషయంలో ఈ సినిమా సక్సెస్. ఈ సినిమాలో ఏదైనా తప్పులు జరిగి ఉంటే వాటిని పార్ట్ 2లో రిపీట్ కానివ్వమని పవన్ చెప్పారు. అంటే హరిహర వీరమల్లు 2 తప్పనిసరిగా ఉంటుందని హింట్ ఇచ్చారు. నా ఫ్యాన్స్ అంత సున్నితంగా ఉండొద్దు. నెగిటివిటీని నలిపేయండి. అవతలి వాళ్ళు కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటే ఊరుకోవద్దు అని పవన్ కళ్యాణ్ ఊహించని కామెంట్స్ అయితే చేశారు. ప్రజెంట్ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.